CMR Shravanam sale up to 61% off. మీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ వచ్చేసరికి రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు చాలా బిజీగా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ని కూడా మీరు బాగా పాపులరైజ్ చేశారు. చాలామంది కూడా తెలుస్తోంది ఇప్పుడిప్పుడే. మిగతా మామూలు సర్జరీకి ఈ రోబోటిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ అంటే అదేమి పెద్ద అది లేకపోతే జరగదు అన్న విషయం తప్పు. రోబోటిక్ సర్జరీ వల్ల కొన్ని పర్సెప్టబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, పేషెంట్స్కి ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్. అంటే రోబోటిక్స్ కావద్దంటే మనం మామూలుగా ఆపరేట్ చేసేటప్పుడు సాఫ్ట్ టిష్యూ అన్నీ కోస్తాం, లిగమెంట్స్ని రిట్రాక్ట్ చేస్తాం, అవి కోయటం కొంచెం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రక్రియ రోబోటిక్స్లో ఖచ్చితత్వం వల్ల తక్కువ ఉంటుంది. కాబట్టి రోబోటిక్స్ ఒక పేషెంట్కి చేసే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది, దాంతో నొప్పి తగ్గుతుంది. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. ఎప్పుడైనా ఒకటి కోసినప్పుడు లోపల బాడీలోంచి కొన్ని కెమికల్స్ వస్తాయి. ఆ కెమికల్స్ రోబోటిక్స్తో చేసినప్పుడు తక్కువ ఉంటాయి. అది నిరూపించబడింది కూడా, రీసెర్చ్ పేపర్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ అంటే ఇవాళ ఆపరేట్ చేస్తే రానున్న 2-3 రోజుల్లో రోబోటిక్తో చేసిన పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. మామూలుగా చేతులతో చేసినా నొప్పి ఎక్కువ ఉంటుంది. బట్ ఒక నెల రోజులకి మళ్ళీ ఈక్వల్ అయిపోతారు ఇద్దరు. అదొక మెయిన్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్, ఎప్పుడైతే నొప్పి తక్కువ ఉంటుందో పేషెంట్ రికవరీ కానీ మడత పెట్టడం కానీ కాలు ఎక్కువగా ఉంటుంది. సో దాంతో కాలు మడత ఎక్కువ వస్తుంది మామూలు కంటే కూడా. సో తర్వాత ఖచ్చితత్వం, అంటే ఇప్పుడు కరెక్ట్గా జాయింట్ ఎలా అయితే మేము పెట్టాలనుకుంటాం అలా పెట్టగలుగుతాం. అది 3వ ఉపయోగం. 4వ ఉపయోగం, పాత రోజుల్లో మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే కరెక్ట్గా భూమికి ప్యారలల్గానే జాయింట్ ఫిక్స్ చేయాలి అని ఒక నిబద్ధత ఉంది. దాన్ని మెకానికల్ అలైన్మెంట్ అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏమంటున్నారు, మామూలుగా మోకాళ్ళు అట్లా ఉండవు, కొంత స్లోప్ ఉంటుంది, అదే స్లోప్ని రిక్రియేట్ చేస్తేనే బాగుంటుందని ఇప్పుడు కొత్త సైన్స్. ఆ రకంగా ఆ నిబద్ధత దాటి కొంచెం జాయింట్ని వంకరగా కట్ చేయడానికి రోబోట్ వల్లే కుదురుతుంది. కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ స్ట్రాటజీస్ అంటారు. అవి రోబోట్ వల్ల ఉపయోగపడతాయి మనకి. అంటే మా రోబోటిక్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వటము, చాలా క్విక్గా పేషెంట్ అవటం, నార్మల్సీ రావటము, తర్వాత పేషెంట్ ఉన్న ఇందాక చెప్పినట్టు అలైన్మెంట్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలు దాని ఎక్స్పెన్సివ్ డెఫినెట్గా రోబోట్ ఎక్స్పెన్సివ్. బట్ అంత ఎక్స్పెన్సివ్ అవసరమా లేదా అన్నది చర్చ జరుగుతూనే ఉంది. బట్ పేషెంట్లు కొంతమంది మాకు కావాలని తీసుకుంటున్నారు. బట్ నేను పేషెంట్లకు చెప్పేటప్పుడు ఇదే చేయించుకోండి, ఇది చేయించుకోకపోతే అసలు కుదరదాన్ని చెప్పను. ఎందుకంటే అంత సైన్స్ లేదు. రోబోట్ లేకపోయినా సరే 50 ఏళ్ళ నుంచి చేసే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. నేను పేషెంట్కి ఈ 3 విషయాలు చెప్పి ఈ మార్జినల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి ఇంత డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి, మీరు తీసుకుంటారు తీసుకుని వాళ్ళకి ఇది వదిలేస్తాను. ఎంత తేడా ఉంటుంది సార్ రెండింటికి? డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 80,000 to 1 lakh రూపీస్ దాకా ఉంటుంది అంతే మామూలు దానికంటే. సో అది పేషెంట్కి వదిలేస్తాను. కొంతమంది 60% పేషెంట్లు మేము తీసుకుంటారు, కొంతమంది వద్దండి మాకు మీ చేతులతో చేయండి అంటారు. కొంతమంది అపోహపడతారు, అంటే గృహారెడ్డి చేయడం రోబోట్ చేస్తుంది అనుకుంటారు. అది తప్పు. ఎన్ని కాళ్ళు రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్స్. అంటే రోబోట్ నాకు అసిస్ట్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ఎ ఫస్ట్ అసిస్టెంట్. ఆపరేషన్ నేనే చేస్తాను, రోబోట్ విల్ అసిస్ట్ మీ. అది పాయింట్. అంటే ఈ మామూలుగా పివి నరసింహరావు గారు మాట అంటుంటారు, టెక్నాలజీ అనేది మనకు సర్వెంట్ అవ్వాలి కానీ దానికి మనం బానిస అవ్వకూడదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏదైనా అంతేనండి. సో ఈ రోబోట్ అనేది మన చేతిలో ఉంది. కాకపోతే అది మంచిగా ఇప్పుడు రోబోటిక్లో హ్యాప్టిక్ కంట్రోల్ అని ఉంది. అంటే ఇప్పుడు జాయింట్ని మనం ఒక లెవెల్ వరకు వెళ్ళి తర్వాత కట్ చేద్దామన్నా చేయనివ్వదు అది. అంటే అది చెప్తుంది, బాస్ ఈ గీత దాడితే రక్తనాళాలు నరాలు ఉన్నాయి, అవి కట్ అవుతాయి, సో ఇక్కడికి ఆగిపోయినా ఆపేస్తుంది. సో అది చాలా అద్భుతమైన కంట్రోల్. తర్వాత ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ ప్రకారం స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్న మన అవైలబుల్ హైదరాబాద్, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అవైలబుల్ ఉన్న రోబోటిక్ సర్జరీకి మిగతా అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో రోబోటిక్ సర్జరీస్ డిఫరెన్స్ ఉంది? ఏం లేదండి. ఆల్మోస్ట్ అమెరికాలో చేస్తున్న ప్రతి ఆపరేషన్ మనకు అందుబాటులో ఉంది. అక్కడ చేస్తున్న రోబోటిక్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంకా మనం పర్ రోబోట్ ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మా సన్షైన్ హాస్పిటల్ గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చింది. ప్రపంచం మొత్తంలో ఒక రోబోట్ తోటి మ్యాక్సిమం సర్జరీలు చేసిన ఘనత మనకు దక్కింది. సో కాబట్టి రోబోట్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవటం, ఆ వాల్యూ ఫర్ మనీ, ఆ ఇన్పుట్స్ ఎక్కువ అవుట్పుట్స్ మనకి రోబోట్ ద్వారా మనం ఎక్కువ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి, అమెరికా కంటే మనకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డిఫార్మిటీస్ తక్కువ. అంటే దొడ్డికాళ్ళు మనకున్నంత వాళ్ళకు ఉండవు. కాబట్టి అంత గ్రాస్ డిఫార్మిటీస్లో రోబోటిక్స్ పాత్ర వాళ్ళకి తెలియదు, బట్ మనం చేస్తున్నాం. కాబట్టి ఆ రోబోటిక్స్ తోటి మనం యాక్చువల్గా వాళ్ళకి నేర్పిస్తున్నాం కొన్ని.
ఇన్ ది గ్రాస్ డిఫార్మిటీస్లో కూడా రోబోటిక్స్ చేయొచ్చండి. కాబట్టి అమెరికాలో ఉన్న ప్రతి ప్రక్రియ ఇక్కడ దొరుకుతుంది. అంటే కంపారిటివ్గా అమెరికాలో ఇన్సూరెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పేషెంట్కి తక్కువ ఖర్చుతోనే పని అయిపోతుంది అంటుంటారు. అవును, మన దగ్గరకు వచ్చేసరికి ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి కరెక్ట్. వస్తుంది. అది మీరు చెప్పింది కరెక్టే. ఇన్సూరెన్స్ ఇంకా రావాలి. ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్లు రోబోటిక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని యాక్సెప్ట్ చేయట్లా. బట్ రిప్రజెంట్ చేసాము. త్వరగా ఇంకొక 1-2 ఇయర్స్లో అన్ని ఇన్సూరెన్స్లు రోబోటిక్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అదే స్టాండర్డ్ ఆఫ్ కేర్. మామూలుగా మీరు ఈ పర్సంటేజ్ రేషియో చూసుకుంటే మీరు చేసే సర్జరీస్ రోబోటిక్ ఎన్ని ఉంటాయి, మామూలుగా మీరు చేసే ఎన్ని ఉంటాయి? రోబోటిక్స్ 60%, మామూలు 40%. అంటే పెరిగింది బాగా. పెరిగింది, చాలా బాగా పెరిగింది, చాలా పెరిగింది. తర్వాత మనం బోన్స్ అనేది శరీరం అనేది ఎముకల గూడు అంటుంటారు కదా, మామూలుగా ఎముకల గూడు అయిపోయాడు వాడు అంటారు. సో ఎముక అనేది చాలా ఎముకలు ఉంటాయి. ఎముక అనేది ఆ ఎముక ఒక కండ, దానికి ఒక చర్మం ఇవన్నీ ఏర్పడతాయి కదా, మనిషి యొక్క ఆకృతి ఏర్పడుతుంది. మొదటి నుంచి మనం ఎముకల విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నామంటారా మనిషి అనేవాడు? డెఫినెట్గా ఎముకలకి చిన్నప్పుడు పీక్ బోన్ మాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం 20 ఏళ్ళు లోపల మనం ఎంత కాల్షియం మన బోన్స్లో వేసుకోగలిగితే అదే బోన్ కాల్షియం మనకు ఉపయోగపడుతుంది. యంగ్ ఏజ్లో బోన్స్ కాల్షియం పట్టించుకోకుండా, సరైన ఎక్సర్సైజ్ చేయకుండా, సరైన ఆహారం తినకుండా ఉంటే చివరికి వచ్చేసరికి బోన్స్ ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు కొత్తగా మనం కిలోగ్రాములు కాల్షియం తిన్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచి అదే, అందుకని ఇప్పుడు మన బయట ఆడుకోవటం, ఇంపాక్ట్ యాక్టివిటీస్, కబడ్డీ, కుందుళ్ళు, వాలీబాలు, బాస్కెట్బాలు, అలాంటివన్నీ మన పిచ్చి బంతి అలా ఆడుకొని పరిగెత్తేవన్నీ కూడా దేహానికి బోన్స్కి దారుఢ్యాన్ని కలిగించే ప్రక్రియలు. ఇప్పుడు ఏముంది, ఇంట్లో కూర్చొని గేమ్స్, వీడియో గేమ్స్ ఆడితే అసలు బోన్స్లో ఏమీ లేదు, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ ఇమ్మొబిలిటీ వన్ ఆఫ్ ద మేజర్ డిజార్డర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండి, మెయిన్ పాయింట్. అంటే ఒకప్పుడు మామూలుగా మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళి బయటకు వెళ్ళి ఆడుకోవడం ఉండేది. తర్వాత స్కూల్ కాలేజెస్లో కూడా దానికి సెపరేట్ పీరియడ్ పీటీ ఉండేది, ఫిజికల్ యాక్టివిటీ పీటీ ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్. సో అది రివైవ్ అవ్వాలంటారు మీరు? అది కంపల్సరీ కావాలి. తర్వాత ఈ బోన్స్లో, శరీరంలో అనేక రకాల బోన్స్ ఉంటాయి కదా, మోస్ట్ సెన్సిటివ్ బోన్ ఏది? సెన్సిటివ్ బోన్ అంటే దానికి ఒక పేరేం లేదు, బట్ ఈ అల్నా బోన్ని ఫన్నీ బోన్ అంటారు. ఎందుకంటే అక్కడ నరం ఉంటుంది, కొట్టుకుంటే మనకి షాక్ తగిలినట్టు తగులుతుంది. అన్ని బోన్స్ కాదు, బాడీలో 2-3 బోన్స్కి బ్లడ్ సప్లై దేవుడు కొంచెం తక్కువ ఇచ్చాడు. వాటికి ఎవాస్కులర్ నెక్రోసిస్ అని ఏమాత్రం దెబ్బ తగిలినా రక్త ప్రసారం దెబ్బతింటుంది. హిప్ జాయింట్లో ఒకటి, ఎట్లానే యాంకిల్ జాయింట్లో ఒకటి. సో ఇవి కొన్ని ఇబ్బందులు పెడతాయి మనకి. అది దేవుడు డిజైన్ ఫాల్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.